హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంట చిత్తంలో ఛానల్. శ్రీకృష్ణ గీతా భవనం రజతోత్సవ వేడుకలు 3వ రోజు. नारायण मुक्ता नामधेयस्य सर्वपत्नी मणिमाला नामधेयस्य कुटुम्बसमेतस्य आयुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थकाम मोक्षचतुर्विधं भारतीय सनातन धर्मदिनादिनां गोरक्षणार्थं सर्वेषां भक्तजनानां भारतीयानां सनातन धर्म दिनाभिवृद्ध्यर्थं पूजाशुद्धि श्री कृष्ण गीता श्री सपरिवार श्री पूजाशक्ति भारतीय सनातन धर्म दिनदिनाभिवृद्ध्यर्थं गोमाता रक्षणार्थं सर्वेषां भक्तजनानां आयुरारोग्य समाजमारो यदा वेदाक्षोभावानं बहीयसे धान्यं धनं पशुं बहुवत्र लाभं सदसंवत्सरं दीर्घमायुश्रेयशां तत्तुष्टपुष्टशास्तु शतमानं नवदशदाय पुरदस्तदेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते दिने दिने अनुग्रहाभिवृद्ध्यर्थं यदा अत्यन्तानुकूल्यता दूरदर्शनोत्तरं प्रतिष्ठाप्याहो पूर्णवस्त्रस्वा अग्निविद्वा इतर కలిసి పెట్టుకోండి దంపతులు కలిసి పెట్టుకోండి ओम दूरदर्शनोत्तरं प्रतिष्ठाप्याहो ओवज्ञं दोदं प्रणेमहे होदारं विश्वमेधं आसयत्तगुरुं अदा अग्निर्देवताभ्यो नमो नमः అందరూ కూడా ఈ యొక్క అగ్నికి నమస్కారం చేసుకొని రెండు చేతులు జోడించి ఇట్లా నమస్కారం చేసుకొని ఇట్లా పట్టుకొని ఉండండి. అందరూ అగ్ని వెలిగించండి. అగ్ని వెలిగించండి. అందరూ వేయండమ్మా, తొందరగా వేయాలి. ఓం భూతోశ్వరమిత్యగ్నం ప్రతిష్టాప్య రెండు చేతులలో జోడించి నమస్కారం చేసుకొని చెప్పండి. ఓ అగ్ని अग्नि प्राङ्मुखा अभिमुखा हेशारूढं विनावत्तं गौरवर्णं महोदयं भवद्भुजं लोहिताक्षं चित्तां सर्वकामदं आत्मार्गमासीनं एकं द्वे त्रीणि चत्वारि दक्षिणार्धपूर्वाय अग्निस्वामाय नमः स्वाहा 4 సార్లు 4 వైపులా నిల్చోండి. ఓం అదేనమన్యస్వాత్ అనవదేనమన్యస్వాత్ సరస్వదేనమన్యస్వాత్ దేవదస్తవిద ప్రసవా
ఓం ఇప్పుడు పూలు తీసుకొని ఈ హోమానికి అలంకరణ చేయాలి. మహాగణపతిదం నమః. మీరు కూడా గణపతి నమః అనుకుంటూ వేస్తుండండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమ శ్రవశ్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మరాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతవిత్సే ప్రసాదనగ్రస్వా. మహాగణపతిదం నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమ శ్రవశ్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మరాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతవిత్సే ప్రసాదనగ్రస్వా. మహాగణపతిదం నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమ శ్రవశ్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మరాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతవిత్సే ప్రసాదనగ్రస్వా. మహాగణపతిదం నమః. నమో వ్రాతపతే నమో గణపతే నమః ప్రమదపతే నమస్తే హస్తలంబోదరాయ గంధాయ విఘ్న వినాశనే సపసదాయ శ్రీవరదమూర్తయే నమః స్వాహా. నమో వ్రాతపతే నమో గణపతే నమః ప్రమదపతే నమస్తే హస్తలంబోదరాయ గంధాయ విఘ్న వినాశనే సపసదాయ శ్రీవరదమూర్తయే నమః స్వాహా. నమో వ్రాతపతే నమో గణపతే నమః ప్రమదపతే నమస్తే హస్తలంబోదరాయ శ్రీవరదమూర్తయే నమః స్వాహా. ఓం శ్రీ గణపతే వరవరదే సర్వజనమే వశమానాయ స్వాహా. మహాగణపతే నమః. ఓం శ్రీ హ్రీం క్లీం క్లీం గణపతే నమః వరవరదే సర్వజనమే వశమానాయ స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం క్లీం గణపతే నమః వరవరదే సర్వజనమే వశమానాయ స్వాహా. మహాగణపతే నమః. ఓం శ్రీం హ్రీం క్లీం క్లీం గణపతే నమః వరవరదే సర్వజనమే వశమానాయ స్వాహా. మహాగణపతే నమః. మీకు ఇచ్చిన అటుకులన్నీ కూడా బెల్లం అటుకులన్నీ వేసేయండి హవనంలో. అదా నవగ్రహావనాకి కర్మనాం జగరిషే. ఇప్పుడు నవధాన్యాలు తీసుకోండి చేతిలోకి. అదా సూర్యాయ నమః అనుకుని ప్రార్థన చేసుకోండి. నవధాన్యాలు కొద్దిగా నెయ్యి వేసుకోండి. శ్రీ సూర్యాయ నమః అనుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉండండి. స్వాహా చెప్పినప్పుడు మాత్రమే నవధాన్యం వేయాలి. ఓమా కృష్ణేన రసావర్తమానో నివేశనమృతం మృత్యుంచ హిరణ్యేన సుపదారదేనో దేవో యాతి భువనావస్యన్ స్వాహా. సూర్యగ్రహాయ నమః. కృష్ణేన రసావర్తమానో నివేశనమృతం మృత్యుంచ హిరణ్యేన సుపదారదేనో దేవో యాతి భువనావస్యన్ స్వాహా. సూర్యగ్రహాయ నమః. ఓం కృష్ణేన రసావర్తమానో నివేశనమృతం మృత్యుంచ హిరణ్యేన సుపదారదేనో దేవో యాతి భువనావస్యన్ స్వాహా. సూర్యగ్రహాయ నమః. అగ్నిదోతం ప్రణేమహే మోదానం విష్ణుమేధం అస్యజ్ఞ సర్వత్ర స్వాహా. శ్రీ సూర్యగ్రహాయ నమః. ఓం కృష్ణేన రసావర్తమానో నివేశనమృతం మృత్యుంచ హిరణ్యేన సుపదారదేనో చంద్రికాయ నమః. ఐం హ్రీం శ్రీం క్లీం చాముండాయ స్వాహా. చంద్రికాయ నమః. ఐం హ్రీం శ్రీం క్లీం చాముండాయ స్వాహా. చంద్రికాయ నమః. ఐం హ్రీం శ్రీం క్లీం చాముండాయ స్వాహా. చంద్రికాయ నమః. ఐం హ్రీం శ్రీం క్లీం చండికాయ స్వాహా. హ్రీం శ్రీం క్లీం చండికాయ స్వాహా. ఓం శ్రీ చండికాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం చండికాయ స్వాహా. ఓం శ్రీ చండికాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం చండికాయ స్వాహా. ఓం శ్రీ చండికాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం చండికాయ స్వాహా. ఓం శ్రీ చండికాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం చండికాయ స్వాహా. ఓం శ్రీ చండికాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం చండికాయ స్వాహా. ఓం శ్రీ చండికాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం చండికాయ స్వాహా. ఓం శ్రీ చండికాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం చండికాయ స్వాహా. ఓం శ్రీ చండికాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం చండికాయ స్వాహా. ఓం శ్రీ చండికాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం చండికాయ స్వాహా. ఓం శ్రీ చండికాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం చండికాయ స్వాహా. ఓం శ్రీ చండికాయ నమః. ఐం హ్రీం శ్రీం క్లీం చండికాయ స్వాహా. ఓం శ్రీ చండికాయ నమః. ఐం హ్రీం శ్రీం క్లీం చండికాయ స్వాహా. ఓం శ్రీ చండికాయ నమః. స్వాహా. ఓం శ్రీ చాముండాయ నమః. ఐం హ్రీం శ్రీం క్లీం చాముండాయ విద్యే స్వాహా. ఓం శ్రీ చాముండాయ నమః. ఓం శ్రీం క్లీం చాముండాయ గాయత్రి స్వాహా. ఓం శ్రీ చాముండాయ నమః. ఐం హ్రీం శ్రీం క్లీం చాముండాయ
ఓం ఐం హ్రీం శ్రీం క్లీం చాముండాయ విద్యే స్వాహా. శ్రీ చాముండాయ ఇదం నమః. ఏకం శరణమహం ప్రపద్యే సురసతరసే నమః స్వాహా. అగ్నే త్వం వారయామవ్యో అస్మాత్ దుర్గాని విస్వాహా. పోష్టవృత్తే ఫలానవర్వే భవాతో కాయతలయాయ సంయో స్వాహా. ఓం స్వాంచాగ్నే నమో విప్రయ స్వాస్వభ్యుక్త సౌభగమాయ స్వాహా. ఓం స్వాంచాగ్నే నమో విప్రయ సత్యం సౌభగవాయ స్వాహా. గోభిరజష్టమేశో దత్తం తమేంద్ర విష్ణురవంతరేమ స్వాహా. ఆకస్య పుష్టమభిసంవసానో వైష్ణవీం లోకయోగేంద్రాం స్వాహా. సాధ్యాయనాయ విద్మహే కన్యకుమార శక్రాయేదం నమః. స్వాహా. దర్శాయుధం ఇదం నమః. క్రోధశ్చ స్వాహా. క్రోధాయుధం నమః. ప్రదంతరాయ స్వాహా. ప్రదంతరాయేదం నమః. అగ్నిర్భూతానామధుసమావస్థం బ్రహ్మణస్మిన్ చిత్రే శ్యామాస్యాం ప్రోధాయమస్మిన్ కర్మణస్యాం దేవోజ్ఞాస్వాహా. భూతానామధుయేదం జ్యేష్ఠానామధుసమావస్థం బ్రహ్మణస్మిన్ చిత్రే శ్యామాస్యాం ప్రోధాయమస్మిన్ కర్మణస్యాం దేవోజ్ఞాస్వాహా. విష్ణు పర్వతానామధిపతి సమావస్తస్య బ్రహ్మణస్మిన్ చిత్రే శ్యామాస్యాం ప్రోధాయమస్మిన్ కర్మణస్యాం దేవోజ్ఞాస్వాహా. శ్రీ పూర్ణావతి దేవతాభ్యో నమః. పాదయోః పాద్యం పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. అర్ఘ్యం సమర్పయామి. ఓం శ్రీ పూర్ణావతి దేవతాభ్యో నమః. ముఖ్యాచమనీయం సమర్పయామి. మరలా నీళ్ళు వదలండి. మరలా నీళ్ళు వదలండి. సమర్పయామి అన్నప్పుడల్లా వదలండి. ఓం స్నానం పూర్ణావతి దేవతాభ్యో నమః. స్నానం సమర్పయామి. ఉచ్చేతదాతన మహేరణాయ చక్షుషే ఓమస్వదమోరసః ఉజ్జేనమాకరః పుష్పారంగమామోయస్సక్షాయ తథా ఆభోజనయథా జనః. శ్రీ పూర్ణావతి దేవతాభ్యో నమః. స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఓం శ్రీ పూర్ణావతి దేవతాభ్యో నమః. వస్త్రయుగ్మాకుతం అక్షతాన్ సమర్పయామి. అక్షతలు వేయండి. ఇటు పక్క పెట్టండి. క్రీజ్ చేయండి. సమర్పయామి. ఓం యజ్ఞోపవేదార్థం అక్షతాన్ సమర్పయామి. శ్రీగంధం ధారయామి. కుంకుమం సమర్పయామి. పూర్ణావతి దేవతాభ్యో హరిద్రాచూర్ణం సమర్పయామి. పసుపు అక్షతాన్ సమర్పయామి. అక్షతలు వేయండి. పసుపు కుంకుమ అక్షతలు వేసేయండి. ఒక్కొక్క పుష్పం వేస్తురండి. పూజయామి. పుష్పై పూజయామి. ఓం అగ్నయే నమః. ఓం తవహాయ నమః. ఓం హుతాసినే నమః. పుష్టవర్తనే నమః. ఓం దేవముఖాయ నమః. ఓం సప్తయుష్వాయ నమః. ఓం వైశ్వానరాయ నమః. వేదసే నమః. ఓం లాలీలాయ నమః. పొగ రాకుండా చూసుకోండి. అక్కడ పొగ వస్తుందో చూడండి. పొగ రాకుండా చూడండి. ఇప్పుడు చిన్న సమిధం వేయండి. పొగ వస్తుంది. కర్పూరంతో వెలిగించండి. సన్నపల్లు వేయండి. సన్నపల్లు ఇక్కడ వేయండి. 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 త్రీణి చత్వారి పంచ షట్ సప్త అష్టౌ నవ దశ ఏకాదశ ద్వాదశ. ఇప్పుడు నెయ్యి పాత్రలో గంట కింద పెట్టండి. పూర్ణావతి సామగ్రి ఇద్దరు దంపతులు కలిసి పట్టుకోండి. ఇప్పుడు మంత్రం చెప్తాము. స్వాహ అనేటప్పుడు మీరు మెల్లగా అగ్నిగుండంలో సెంటర్ లో దాన్ని దాచండి. ప్లేట్ పట్టుకోండి. ప్లేట్ పట్టుకొని ఆ ప్లేట్ చెప్పినప్పుడు ప్లాస్టిక్ ప్లేట్ నీ చేతిలో పూర్ణ సమన్ వేయండి. ద్రవ్యం మాత్రం అందులో వేయాలి. ప్లేట్ చేతిలోనే ఉండాలి. మెల్లగా జార వేయండి శ్రద్ధతో. ఇప్పుడు కానివ్వండి మంగళవాద్యాలు బాబు. సప్తదాన ప్రియాని సప్తదాన చేతిలో తీసుకోండి. నెయ్యి పాత్ర చేతిలో పట్టుకోండి. నెయ్యి వేసేసి
సన్నగా ధారగా వేయండి, నిలబడి సన్నగా ధార వేయండి. పంచులు చీరలు జాగ్రత్త. అందరూ జయ జయ చెప్పండి. ఇప్పుడు పార్వతీ హర హర ఆర్తిస్తుండండి. శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా, శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా, శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళా, శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా, జగముల చిరునగవుల పరిపాలించే జననీ, అనయము మమ కనికర. నమస్తే పార్వత్యాయ నమస్తే దక్షిణాంతే నమః మహనీయాయ మహాదేవ్యే నమో నమః. ప్రాణదేవపాద్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణే స్వర్గావర్గరూపాయ యజ్ఞేశాయ నమో నమః. యజ్ఞేశ సాక్షాత్ గోవింద. స్వస్తి స్వస్తి శ్రద్ధా శ్రద్ధా మేధా యశః విద్యా బుద్ధిం శ్రియం ఆయుష్యం ఆరోగ్యం దేహి మే అవ్యవాహన శ్రియం దేహి మే అవ్యవాహన శ్రియం దేహి మే అవ్యవాహన. అందరూ ఒకసారి లెక్కలు వేసుకోండి. యథాక్షర పద భ్రష్టం సర్వం శ్రీదేవ్యా చరణారవిందార్పణమస్తు. వేసుకొని నీళ్ళు వదిలేండి. అక్షతలు కొద్దిగా చేతులు తీసుకొని మంత్రహీనం క్రియాహీనం తత్వహీనం యజ్ఞేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణతదస్తమే అనయా ధ్యానాభవంతు. గోపాలకృష్ణ భగవాన్ की जय, भगवान की जय, స్వామి చెప్పారు ఇప్పటిదాకా మనకు 3 days నుంచి స్వామి
శిరసా నమామి శ్రీరామదూతం శిరసా నమామి. అప్పుడు కృష్ణ పరమాత్మ అంటాడు, నేను యుద్ధము చేయను. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను యుద్ధము చేయను, శస్త్రాస్త్రాలు పట్టుకోను. నా సైన్యం అంతా కూడా యుద్ధం చేస్తుంది. కాబట్టి నీకేం కావాలో కోరుకోమంటే దుర్యోధనుడు ఉన్నాడు. ఈయన సాధారణ వ్యక్తి. చూడండి, మనం లోపల ఉన్నటువంటి విగ్రహాన్ని దేవుడు అనుకుంటే దేవుడు, రాతి విగ్రహం అంటే రాతి విగ్రహం. నీకు పని చేస్తే దేవుడు, పని చేయకపోతే రాతి విగ్రహం. చాలా మందికి ఒక విషయం ఉంటుంది, అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తారు, కానీ ఎన్నో మొక్కులు మొక్కుతారు, ఎన్నో పూజలు చేస్తారు, కానీ ఒక 3 రోజులు కూడా మనందరికీ వారి సందేశాన్ని మనందరికి ఇచ్చినటువంటి మహాత్ములు శ్రీ శ్రీ శశికాంత్ జోషి గారికి ఇప్పుడు సన్మాన కార్యక్రమం గీతా చారిటబుల్ ట్రస్ట్ తరఫున చైర్మన్ శ్రీ శివశెట్టి కిషన్ గుప్తా గారు మరియు కార్యవర్గ సభ్యులందరూ కలిసి సన్మాన కార్యక్రమం చెప్పే విధంగా చెప్తూ అందరి ఉదయాల్లో స్థిరస్థానం సంపాదించిన శ్రీ శశికాంత్ జోషి గారు ప్రవచన ఆచార్యులుగా భావిస్తాను నేను. వారికి శ్రీ గీతా చారిటబుల్ ట్రస్ట్ వారు భక్తిపూర్వక సన్మానం చేస్తున్నారు. దయచేసి మీరందరూ సన్మానాన్ని చూసి మీ కరతల ధనులతో వారికి శుభాకాంక్షలు తెలపండి. శ్రీ గోపాలకృష్ణ భగవానికి, గీతా మాతాకి, శశికాంత్ జోషి గారికి మహారాజుకి జై. సన్మానము స్వీకరించిన శశికాంత్ జోషి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ వారి ఆశీస్సులు చారిటబుల్ ట్రస్ట్ అందించాలని కోరుతున్నాను. వారి ఆశీస్సులను చారిటబుల్ ట్రస్ట్ వారికి అందించాలని కోరుతున్నాను. భక్తులకి ఆశీర్వాదం ఇచ్చేంత శక్తి సామర్థ్యాలు ఉన్నారో లేదు. ట్రస్ట్ వారికి ఇచ్చే విషయం అంతకంటే లేదు. ఎందుకంటే శాస్త్రం ఏం చెప్పిందంటే అన్నదాత, పాకకర్త, సదాభోక్త, సుఖీభవ. కాబట్టి కార్యక్రమాలు చేయించిన వాళ్ళు గొప్పవాళ్ళు. వాళ్ళ గొప్పతనం ఇంకా చెప్పే అవసరం లేదు. చెప్పినవాడు కొంచెం గొప్పవాడు, కానీ చెప్పినవాడు చెప్తున్నాడు, చెప్పించేవాడు చెప్పిస్తున్నారు, కానీ వినేవాడు లేకున్నటువంటి కార్యక్రమం అయ్యింది. కాబట్టి అంతా మీకోసమే ఒకసారి సన్మానం చెప్పండి గొప్పని. ఎందుకంటే మీరు లేకున్నటువంటి కార్యక్రమం లేదు కాబట్టి ఎలాగైనా నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు అలా అనుకోకండి. ప్రవచనము అన్న విషయం ఇప్పటి యుగంలో అవసరం. కాబట్టి దయచేసి ప్రవచనానికి మాత్రం ప్రాధాన్యత బాగా ఇవ్వండి. వినండి. బాగా వినడం వల్ల మన శక్తి, మన స్మరణ శక్తి బాగా పెరిగి మనకి ఇప్పటి నుంచి ఎలా ధర్మంగా మెలుగాలో తెలుస్తుంది. ఇప్పుడు కూడా ధర్మంగా మెలుగకుండా ఉంటే వచ్చే జన్మ, చాలా మందికి జన్మ ఉందో లేదో, పునర్జన్మ ఉందో లేదో చాలా, కానీ జన్మలు ఉన్నాయి. కాబట్టి మనం ఇప్పుడు సత్కార్యంగా ఉంటే సజ్జన్మలో వస్తాం. కాబట్టి సాత్వికంగా ఉండి సద్ధర్మంలో ఉండే ప్రయత్నం చేయడం చిన్న సందేశం నా ద్వారా. శుభం. సుందరమైనది సుందరకాండము అందరు పాడులు ఆనందముగా మృదు మధురము మరి రసవచ్చరము మారుతి సీతను కాంచిన వివరము. సుందరమైనది సుందరకాండము అందరు పాడులు ఆనందముగా మృదు మధురము మరి రసవచ్చరము మారుతి సీతను కాంచిన వివరము. వారికి ఇప్పుడు గీతా చారిటబుల్ ట్రస్ట్ వారు ఆత్మీయ సన్మానం చేస్తూ ఆత్మీయ సన్మానం చేయాలని ట్రస్ట్ వారిని కోరుతున్నాను. వారు మళ్ళీ మాకు అవసరమైనప్పుడు ఈ సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం బజరంగ బలికి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ శ్రీలలితే నమోస్తుతే. ఓం సహనా భవతు సహనో భునక్తు
सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः हरिः పలకండి. గోపాల గోపాల రాధే నందలాల గోపాల గోపాల రాధే నందలాల గోపాల గోపాల రాధే నందలాల గోపాల గోపాల రాధే నందలాల గోవింద గోపాల రాధే నందలాల గోవింద గోపాల రాధే నందలాల గోవింద గోపాల రాధే నందలాల గోవింద గోపాల రాధే నందలాల గోపాల గోపాల రాధే నందలాల గోపాల గోపాల రాధే నందలాల బృందావన సంచార రాధే నందలాల బృందావన సంచార రాధే నందలాల బృందావన సంచార రాధే నందలాల బృందావన సంచార రాధే నందలాల అయ్యా ఎట్లా రాగా తీసుకొస్తాం. మురళి గోపాల రాధే నందలాల మురళి గోపాల రాధే నందలాల మురళి గోపాల రాధే నందలాల మురళి గోపాల రాధే నందలాల గోపాల గోపాల రాధే నందలాల బోల్ బోల్ గోపాల గోపాల రాధే నందలాల గోపాల గోపాల రాధే నందలాల గోవింద గోపాల రాధే నందలాల గోవింద గోపాల రాధే నందలాల గోవింద గోపాల రాధే నందలాల గోవింద గోపాల రాధే నందలాల బృందావన సంచార రాధే నందలాల బృందావన సంచార రాధే నందలాల బృందావన సంచార రాధే నందలాల బృందావన సంచార రాధే నందలాల మురళి గోపాల రాధే నందలాల మురళి గోపాల రాధే నందలాల మురళి గోపాల రాధే నందలాల మురళి గోపాల రాధే నందలాల శ్యామ గోపాల రాధే నందలాల రామ గోపాల రాధే నందలాల గోపాల గోపాల రాధే నందలాల గోపాల గోపాల రాధే నందలాల గోపాల కృష్ణ భగవాన్ కీ హర నమః పార్వతీ పతయే హర హర పవిత్రాత్మ స్వరూపులారా, నిన్న మనం భక్తి గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఎవరు భక్తులవుతారండి? సృష్టిలో ఉండే ఏ ప్రాణిని ద్వేషించినటువంటి వాడు నా భక్తుడు అని భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు. అర్థమైందండి? అందువలన భక్తులు కావాలంటే ఏం చేయాలి? ముందు ద్వేషభావాన్ని పోగొట్టుకోవాలి. ఎవరిపైనా మనకు ద్వేషం అనేటువంటిది ఉండకూడదు. అది ఎక్కడ ప్రారంభం కావాలి? వీధిలోనా, ఇంట్లోనా? ఇంటిలో ప్రారంభం కావాలి. అన్నదమ్ముల ఆప్యాయతతో, ప్రేమతో, సద్భావంతో, అన్యోన్యతతో, ఆప్యాయతతో బ్రతకడం నేర్చుకోవాలి. అక్క చెల్లెళ్ళు ఆ విధంగా బ్రతకడం నేర్చుకోవాలి. భార్యాభర్తలు ఆ విధంగా బ్రతకడం నేర్చుకోవాలి. అత్తాకోడళ్ళు ఆ విధంగా బ్రతకడం నేర్చుకోవాలి. తండ్రి కొడుకులు ఆ విధంగా బ్రతకడం నేర్చుకోవాలి. మన పరివారంలో మనం ఎప్పుడైతే దేశము లేకుండా బ్రతకడం అనేటువంటిది ప్రారంభించామో, మన ఇంటిలో మన బంధుమిత్రులతో, మన రక్త సంబంధీకులతో కనీసం ముందు మనం ద్వేషభావాన్ని వదిలిపెట్టి
వదిలిపెట్టి మనం ఎప్పుడైతే ఉండగలుగుతున్నామో భక్తిలో ఒక మెట్టు మనం ఎక్కినట్లు గుర్తు. భగవద్గీత ఇప్పుడు మనకేం చెప్తుంది? చచ్చిన తర్వాత మోక్షం వచ్చింది, దాని గురించి తెలుసుకోండి అని చెప్తుందా? అవునా? దానికి మనం భగవద్గీత చదవాలా? కాదు. బ్రతికి ఉండేటప్పుడు ఎట్లా బ్రతకాలో చెప్పేది భగవద్గీత. అర్థమవుతుందండి? బ్రతికి ఉండేటప్పుడు ఎట్లా బ్రతకాలో చెప్పేది భగవద్గీత. ఎట్లా బ్రతికితే జీవితంలో ఆనందంగా ఉండగలుగుతామో విశ్లేషించేది భగవద్గీత. అది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అర్థమైంది కదండి? కానీ ఈరోజు రాగద్వేష సంకులితమైపోయింది ప్రపంచం అంతా. అవునా కాదా చెప్పండి? భయం లేనివాడు భక్తుడు అన్నాడు. భయపెట్టనివాడు భయపడనివాడు భక్తుడని భగవద్గీత చెప్పింది. యస్మాన్నో ద్విజితే లోకాన్నో ద్విజితే చయ హర్షామర్ష భయోద్వేగై ముక్తో యస్సచమే ప్రియ అని భగవద్గీత చెప్తుంది. భగవద్గీత విశ్వశాంతికి పునాదిని వేస్తున్నటువంటిది భగవద్గీత. విశ్వశాంతికి పునాదుల్ని వేసినటువంటిది మన వేద సంస్కృతి. కాబట్టి విశ్వశాంతి రావాలి అంటే అది భారతదేశం నుండే రావాలి. భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి మన సంస్కృతి సాంప్రదాయాల నుంచే రావాలి. మన భారతీయుల యొక్క ఆచరణ నుండే విశ్వశాంతి రావాలి. ఇంకా వేరే దేశంలో, వేరే మతంలో, వేరే సంస్కృతిలో ఎక్కడ శాంతికి మూలాలనేటువంటివి లేవు. అవి ఒక్క భారతదేశంలోనే, భారతీయుల దగ్గరే, అదేవిధంగా హిందూ ధర్మంలోనే శాంతికి పునాదులు అనేటువంటి వేయబడి ఉన్నాయి. దాని మీదే విశ్వ ప్రపంచమంతా బ్రతకవలసినటువంటి అవసరం ఉంది. ఒకప్పుడు గాంధీ మహాత్ముడి దగ్గరికి ఒక క్రిస్టియన్ ఫాదరు మహాత్ములు వారిని కలవడానికి వచ్చాడు. పార్షియాలిటీస్, మా మతం గొప్పదంటే మా మతం గొప్పది, మీరు తక్కువ వాళ్ళంటే మీరు తక్కువ వాళ్ళని, ఈ విధమైనటువంటి రాగద్వేషాలు, ఎక్కువ తక్కువలు, తరతమ భేదాలు ఇవన్నీ ఉంటాయి. కానీ భగవద్గీత ఈ తరతమ భేదాలను ఒప్పుకోదు, ఈ పార్షియాలిటీని ఒప్పుకోదు. సమత్వం యోగ ఉచ్యతే అన్నది భగవద్గీత. అంటే ఏమిటండి? ఎక్కడ సర్వసమానత్వం ఉంటుందో అది యోగము. ఆ యోగాన్ని బోధించేది భగవద్గీత. మానవాళ్ళలో సమత్వాన్ని బోధించేది, సమాజ నిర్మాణానికి ఉపయోగపడేది, సమాజ నిర్మాణానికి కావాల్సినటువంటి సూత్రాలు కలిగి ఉన్నటువంటిది భగవద్గీత. అందువలన సమత్వం యోగ ఉచ్యతే అన్నది భగవద్గీతలో. ఆ ఫాదర్ వచ్చాడండి. గాంధీ మహాత్ముల వారి దగ్గర ఎప్పుడూ 3 పుస్తకాలు ఉండేవండి. 3 పెద్ద గ్రంథాలు ఉండేవి. ఏమిటవి? బైబిలు, ఖురాను, భగవద్గీత. 3ంటిని చొరవగా అధ్యయనం చేసేవాడు గాంధీ మహాత్ముడు. ఆ సమయంలో భగవద్గీత పైన ఖురాను, ఖురాను పైన బైబిలు, ఆ విధంగా 3 పుస్తకాలు ఉన్నాయి. ఏదో ముందు పైన కింద ఉంటాయి కదా, ఆ విధంగా ఉన్నాయి. ఎప్పుడైతే ఈ క్రిస్టియన్ ఫాదర్ దృష్టి దానిపైకి పోయిందో వెంటనే గాంధీ మహాత్ముడితో ఒక చెలుక్తిని విసిరాడనమాట. మహాత్మాది చూసారా, మీ భగవద్గీత పైన మా బైబిల్ ఉంది అన్నాడు. అవునా? ఏమన్నాడండి? మీ భగవద్గీత పైన మా బైబిల్ ఉంది అని అంటే మా బైబిల్ పైన ఉంది, మేమే గొప్పవాళ్ళము అని ఆయన ఉద్దేశం అన్నమాట. గాంధీ మహాత్ముడు తక్కువ తిన్నాడా? ఫాస్టర్, నువ్వు చెప్పింది 100% కరెక్టు. మీ బైబిలు మా భగవద్గీత పైన ఉంది అనే మాట సత్యం, కానీ మీ బైబిల్కి ఆధారం మా భగవద్గీత అన్నాడు గాంధీ మహాత్ముడు. అర్థమైంది కదండి? ఇది సమత్వం. అది పైనుంది, ఇది కింద ఉంది. పైనుండేది గొప్పది అనుకోవడానికి లేదు, పైనుండేదానికి ఆధారం కింద నుండేది అనేది కూడా గుర్తించి దాని యొక్క గొప్పతనాన్ని గుర్తించడం ఎప్పుడైతే సమాజంలో వ్యక్తులు నేర్చుకుంటారో అప్పుడు సమత్వ యోగాన్ని శీలించడం నేర్చుకుంటారు. అట్టివారు మాత్రమే భక్తులు కావడానికి ఆస్కారం అనేటువంటిది ఉంటుంది. అర్థమైందండి? అందువల్ల ఏంటంటే మనం భక్తులం కావాలంటే రుద్రాక్ష మాలలు వేసుకోవడమో, దీక్షలు తీసుకోవడమో, విభూతి పట్టాలు వేసుకోవడమో, లేకపోతే తిలక ఊర్ధ్వపుండ్రాలు పెట్టుకోవడమో ఇవన్నీ కాదు భక్తికి లక్షణాలు. లేదంటే గుడులు గోపురాలతో తిరగడమో, లేదంటే ఇంకోటి చేయడమో గొప్పతనం విషయం కాదు. ఇవన్నీ చెయ్యాలి. కానీ ఇవి చేస్తూ ఉండిపోవటమే కాదు, భగవద్గీతలో ఉండేటువంటి భక్తి లక్షణాలను కూడా మనం నేర్చుకోవాలి. ఒక ఊరిలో రామస్వామి అనేటువంటి ఒక భక్తుడు ఉండేవాడు. ఆయన వానప్రస్థ జీవితానికి వచ్చాడు. వానప్రస్థ జీవితం అంటే ఏంటి? గృహస్థాశ్రమం అయిపోయిన తర్వాత
బిడ్డలు పెద్దవాళ్ళు అయిన తర్వాత బాధ్యతలన్నీ వాళ్ళకి అప్పచెప్పేశాడు. బిడ్డలందరికీ 25 ఏళ్ళు 26 ఏళ్ళు వచ్చేటప్పుడు పెండ్లన్నీ చేశాడు, బాధ్యతలన్నీ అప్పచెప్పాడు. ఇక నా జీవితంలో భగవంతుడిని తెలుసుకోవడమే పరమార్థం అనుకున్నాడు. అడవిలోకి వెళ్ళిపోయాడు, ఒక కుటీరం వేసుకున్నాడు. 12 సంవత్సరాల అకుంఠితమైనటువంటి తపస్సు చేయాలి, భగవత్ సాక్షాత్కారాన్ని పొందాలి అని ఆ భక్తుడు రామస్వామి అనేటువంటి భక్తుడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. 9 సంవత్సరాలు సాధన చేశాడండి. ఆయన తపఃపుణ్యమా అన్నట్లుగా ఆ అడవిలో నుండి నారద మహర్షుల వారు పెడుతూ ఉన్నారన్నమాట. ఆయన కనిపించాడండి, ఆయన కనిపించాడు, అర్థమైంది కదండి. ఆయన కనిపించాడనమాట. అప్పుడు ఈయన చూసుకున్నాడు, ఆహా నా పూర్వజన్మ సుకృత విషయం చేత ఈరోజు త్రిలోక సంచారైనటువంటి నారద మహర్షి నాకు కనిపించాడని పరుగున వెళ్ళి ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి ఆయన్ని ఆదరంతో తన కుటీరానికి తీసుకొచ్చి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి ఆతిథ్యం ఇచ్చి, స్వామి మీ దర్శన భాగ్యం చేత, మీ స్పర్శన భాగ్యం చేత, మీ సంభాషణ భాగ్యం చేత నా జన్మ చరితార్థమైంది, నా తపస్సు ఫలించింది కాబట్టే మీలాంటి మహాత్ములు పుణ్యపురుషుల యొక్క సాక్షాత్కారం నాకు దొరికింది అని ఈ విధంగా ఆయన్ని స్తుతించి తర్వాత అన్నాడు, స్వామి తమరు ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణం అవుతున్నారు, త్రిలోక సంచారులు కదా, ఎక్కడికి వెళ్తున్నారంటే ఆయన అన్నాడు, ఏదయ్యా వైకుంఠానికి ప్రయాణం వెళ్తున్నానన్నా. అబ్బా స్వామి నాకు ఒక చిన్న సంశయం ఉంది, నేను ఆ వైకుంఠ స్వామి శ్రీమన్నారాయణ గురించి 12 సంవత్సరాలు తపస్సు చేయాలని అకుంఠితంగా తీవ్రంగా ఇక్కడ తపశ్చర్యలో ఉన్నాను. 9 సంవత్సరాలు అయింది, నా పుణ్యమా అంటూ మీ దర్శనం దొరికింది. ఒక్కసారి మీరు వైకుంఠానికి వెళ్ళేటప్పుడు, నేను 9 ఏళ్ళ నుండి తపస్సు చేస్తున్నాను కదా, ఇంకా 3 ఏళ్ళు అయితే నా తపస్సిద్ధి 12 ఏళ్ళు పూర్తవుతుంది. ఆ విష్ణు పరమాత్మ యొక్క దృష్టిలో లిస్టులో ఏమిటండి, ఆ స్వామి యొక్క దృష్టిలో లిస్టులో నేను కూడా ఉన్నానో లేదో తెలుసుకొని నాకు కాస్త సమాచారం ఇస్తే నేను సంతోషిస్తాను. అదెంత పని, ఏమి ఎట్లా నేను వైకుంఠానికి వెళ్తున్నాను కదా, కనుక్కొని చెప్తాను, నువ్వేమి ఇబ్బంది పడద్దులే అని చెప్పేసాడు. నారద మహర్షి వైకుంఠానికి వెళ్ళాడండి. వైకుంఠానికి వెళ్ళాడనమాట. వెళ్ళిన తర్వాత స్వామివారిని దర్శించుకున్నాడు, అన్నీ చేసుకున్నాడు. అయిన తర్వాత రామస్వామి విషయం గుర్తొచ్చింది. స్వామి ఒక చిన్న విషయం మీ దగ్గర ఏమీ లేదు, ఆ భూలోకం నుంచి వస్తుండేటప్పుడు రామస్వామి అనేటువంటి ఒక మహాభక్తుడు మీ గురించే 9 సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నాడు, మరి 12 ఏళ్ళు చేస్తే సిద్ధి అన్నారు, మరి ఆ విధంగా నేను వెళ్తుంటే నా దర్శనం చేసుకున్నాడు, నన్ను ఈ విధమైనటువంటి సందేహం అడిగాడు. ఆ రామస్వామి యొక్క రామస్వామి మీ దృష్టిలోని లిస్టులోని, దృష్టిలో అంటే ఏంటి, మీ అనుగ్రహపాత్రుడు అయ్యాడా లేదా, మీ భక్తుల లిస్టులో ఆయన చేరాడా లేదా ఒక్కసారి కనుక్కొని రమ్మన్నాడు స్వామి అన్నాడు. అబ్బా నారదా, ఇది కొద్దిగా కష్టమైనటువంటి పనే, అయినా ఏం పెద్ద ఇబ్బంది ఏం లేదు, అవన్నీ చెప్పాలంటే నా వల్ల ఎక్కడ అవుతుంది, నాకు ఒకరా ఇద్దరా ముగ్గురా 10 మందా 20 మందా 50 మందా 100 మందా 1,00,000 మందా 1,00,00,000 మందా నాకు భక్తులు, కోట్ల భక్తుల్లో నేను ఫలానా వాడని ఇది కుదరదు, ఇది ఆటోమేటిక్ సిస్టమ్, కంప్యూటర్ సిస్టము, అందువలన నువ్వు ఒక పని చెయ్యి, అదిగో అక్కడికి వెళ్ళు, ఆ రేఖలో ఫైల్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి తిరగేసిన తర్వాత అందులో లిస్టులో పేరు వచ్చింది అంటే ఆయన నా దృష్టిలో లిస్టులో ఉన్నట్టే, కాబట్టి వెళ్ళి చూసుకోవయ్యా అన్నాడు. సరే ఆ విధంగా నారద మహర్షి ఆతుగా అక్కడికి వెళ్ళాడు. చూస్తే నెంబర్ 1 ఫైల్ అని, ఇంత పెద్ద ఫైల్ అండి, పెద్ద ఫైల్ ఉన్నాయన్నమాట. ఆ రోజు తాళపత్ర గ్రంథాలు అనమాట అవన్నీ కూడా, అందులో రాసి పెట్టుండేదనమాట. నారదుడు ఆతుగా తిరిగేశాడు. ఇంత పుస్తకాన్ని తిరగేయాలంటే ఊరికి అవుతుందండి, ఇంత తిరగేయాలి, లిస్టు చూస్తూ పోవాలి కదా, మరి ఎంత చూసినా పుస్తకం అంతా అయిపోయింది. వాడి పేరు దేవుడికి తన పేరే కనిపించలేదు దాంట్లో. నారదుడికి ముచ్చెమటలు పట్టిపోయినాయి, బీపీ డౌన్ అయిపోయింది, షుగర్ పెరిగిపోయింది. ఆ విధంగా చెమటలు పట్టుకొని చెమటలు కారుతుండగా విష్ణు పరమాత్మ దగ్గరికి వచ్చాడు. ఏమిటి స్వామి, భూలోకం ఫైల్లే గల్లంతవుతాయి అనుకున్నాను, కానీ నీ దగ్గర ఫైళ్ళు కూడా ఎంత రంభామాసంగా ఉంటాయని నేను అనుకోలేదు స్వామి. ఏమన్యాయం స్వామి, నిత్యము నిరంతరము హరినామస్మరణ తప్ప నాకు ఇంకొక ధ్యాసే లేదే, అటువంటి నా పేరే నీ లిస్టులో లేదు స్వామి, ఎంత అన్యాయం స్వామి, ఇంత మోసమా మరి అన్నాడు.
ఏమిటయ్యా నారదా, ఏంటి చెప్పట్లేంటి, ఈ పరిస్థితులు ఏంటయ్యా? వైకుంఠంలో కాబట్టి నువ్వు పరుచుకున్నావు, లేకపోతే నీ బీపీ డౌన్ అయిపోయేసరికి ఎక్కడ మూర్చిపడిపోయి ఉండేవాడు. వైకుంఠంలో ఎవడు పడుకోవడానికి, మూర్చిపడడానికి, చావడానికి ఆస్కారం లేదు. ఇది వైకుంఠం కదా, అందువల్ల ఉన్నా కానీ ఈ చెమట్లేదు. ఏమిటి మరి, ఏం చెమటలు స్వామి, ఏం చెప్పంటాం? ఇంత అన్యాయం ఉంది. నా పేరు నీ లిస్టులో లేదంటే ఇంక నేను ఏమైపోవాలి చెప్పండి అని ఈ విధంగా అప్పుడు విష్ణు పరమాత్మ మందహాసం చిందిస్తూ, నారదా ఏ లిస్ట్ చూసావయ్యా అన్నాడు. ఏ లిస్ట్ ఏంటంటే స్వామి, నెంబర్ 1 ఫైలే చూశానన్నాడు. వరే అదే నువ్వు పొరపాటు చేసింది, అక్కడ నెంబర్ 2 ఫైల్ అని ఒకటి ఉంటుంది, అది వెళ్ళి చూడవయ్యా అన్నాడు. ఓహో, నెంబర్ 1 ఫైలు, నెంబర్ 2 ఫైల్. ఈయనకి గుర్తొచ్చింది, ఎందువల్ల త్రిలోకాల్లో తిరుగుతాడు కదా, అందువల్ల మనకి ఏముంటాయి, నెంబర్ 1 అకౌంట్ ఉంటుంది, నెంబర్ 2 అకౌంట్ ఉంటుంది అనమాట. ఒకటి బ్లాక్ మనీ ఉంటుంది, ఒకటి వైట్ మనీ ఉంటుంది. అర్థమైంది కదండి, ఇట్లా రకరకాలు ఉంటాయి. అమ్మో, వైకుంఠంలో కూడా ఇన్ని ఉన్నాయని ఇప్పుడే తెలుస్తుంది నాకు అనుకున్నాడు. ఏది ఏమైతే కానీ అనుకొని వెళ్ళాడు పరుగున. వెళ్ళి ఆ విధంగా నెంబర్ 2 ఫైల్ తిరిగేయడం ప్రారంభించాడు. అట్లా తెరిచాడో లేదో, ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరి సుసుఖ శౌనక భీష్మదాల్భ్య అనే లిస్టు ప్రారంభమైందండి. ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, సుఖ, శౌనక, భీష్మ మొదలైనటువంటి ఈ పేర్లన్నీ వరుస వచ్చాయండి. అమ్మయ్యా బతికిపోతాను అనుకున్నాడు. ఎవరి పేరు మొట్టమొదటి ఉందండి? ప్రహ్లాద. ఎవరి శిష్యుడేను? ప్రహ్లాదుడు ఎవరి శిష్యుడు? నారదుని శిష్యుడండి, గురువును మించిన శిష్యుడు అనమాట. ఆయన పేరు మొట్టమొదటి అగ్రగామి భక్తుడు అనమాట. ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష ఈ విధంగా పేర్లు వచ్చాయి. మయ్య బతికిదిన బాబు అనుకున్నాడు. ఓ, నా శిష్యుడి పేరు ముందుంది, తర్వాత నా పేరు ఉంది, బాగానే ఉంది అనుకుని తిరిగేసుకుంటూ ఎందుకంటే ఇప్పుడు ఈ నారాయణ స్వామి పేరు ఎక్కడుందో చూడాలి కదా. అర్థం పుస్తకం తిరిగేసిన తర్వాత అక్కడ కూడా నారాయణ స్వామి అని ఆయన అడ్రస్ కూడా కనిపించిందండి. అమ్మయ్య అనుకున్నాడు. గుండె ధర తగ్గింది, బీపీ కంట్రోల్కి వచ్చింది అనమాట. సరే, ఏదైనా బుర్ర మాత్రం తిరుగుతుందండి. ఇదేంటి నెంబర్ 1 ఫైలు, నెంబర్ 2 ఫైలు, అసలు 2 ఫైళ్ళు ఏంటి వైకుంఠము? ఏదో ఒక ఫైల్ ఉండాలి. అంటే భక్తుల్లో కూడా ఒరిజినల్ డూప్లికేట్ 2 ఉంటారా? ఇట్లా కూడా ఉంటుందా? వైట్ లిస్ట్, బ్లాక్ లిస్ట్ కూడా ఉంటుందా? ఏమిటి ఈ సమస్య ఏంటి అనుకున్నాడు. మరలా వచ్చాడు. సగం సంతోషం, సగం అయోమయంలో నారద మహర్షి వచ్చాడు. ఏం నారద, చూసావా? ధన్యోస్మి స్వామి, నా పేరు ఉంది స్వామి, నా శిష్యుడు ప్రహ్లాదుడి పేరు మొట్టమొదటి ఉంది స్వామి, ఆ భక్తుల్లో రామస్వామి పేరు కూడా ఉంది స్వామి, అయినా నా బుర్ర తిరుగుతుందన్నాడు. ఎందుకయ్యా అని అడిగాడు. ఏమీ లేదు స్వామి, అసలు ఇది వైకుంఠం కదా, మీ క్షేత్రం కదా, పరమ పవిత్రమైనటువంటి స్థానం కదా, ఇక్కడ నెంబర్ 1 లిస్ట్ ఫైల్ ఏంటి, నెంబర్ 2 ఫైల్ ఏంటి స్వామి, ఇదేమిటో నాకు అర్థం కావట్లేదు, నా బుర్ర తిరుగుతుంది అన్నాడు. అప్పుడు విష్ణు పరమాత్మ పక్కపక్క నవ్వుతూ, నారద ఏమీ లేదయ్యా, ఇప్పుడు 2వ పర్యాయం చూసా, నెంబర్ 2 ఫైల్ ఉంది, వీళ్ళు నేను భక్తులుగా గుర్తించినటువంటి భక్తులయ్యా. ఆ ఫస్ట్ ఫైల్ చూసావే, ముందు అక్కడ ఎంటర్ అవుతారయ్యా, నేను భక్తుడిని అనుకొని ఎగురుతారే, వాళ్ళందరూ ఆ లిస్టులో ఉంటారు, నా లిస్టులోకి రారు. అందువల్ల వాళ్ళు ఫస్ట్ లిస్టులో ఉంటారయ్యా. అంటే వాళ్ళు భక్తులే పాపం, కాకపోతే నా దృష్టిలోనే నా లిస్టులో ఇంకో వాళ్ళు పడలేదు. అది నెంబర్ 1 ఫైల్ అయ్యా. వాళ్ళు స్టార్ట్ అయ్యారు, రూట్లో పడినారు, కాకపోతే నా వరకు చేరుకునే దానికి నెంబర్ 2 ఫైల్ వరకు రావాలయ్యా. ఇంతే దీని రహస్యమో అని చెప్పాడు విష్ణు పరమాత్మ. అర్థమైంది కదండి. అందువల్ల మనం ఇప్పుడు నెంబర్ 1 ఫైల్లో ఉన్నామా, నెంబర్ 2 ఫైల్లో ఉన్నామా, మనకు మనం భక్తులుగా భుజాలు ఎగరేసుకుంటున్నామా, భుజకీర్తులు దొరుకుంటున్నామా, లేదు భగవంతుడు మనల్ని భక్తులుగా గుర్తించాలా అని మనం ఆలోచించాలా లేదా? ఏమండి, ఆలోచించాలా లేదు చెప్పండి? ఆలోచించాలి కదా. ఆలోచించాలి అంటే మనం ఒక పని చేయాలి. జపమాల వేసుకున్నామా, రోజు పూజలు చేస్తున్నామా, లేదంటే యజ్ఞాగాలు చేస్తున్నామా, లేకపోతే కోటి కుంకుమార్చన చేస్తున్నామా, ఓం దక్షిణయాత్ర, ఉత్తరయాత్ర, మొత్తం యాత్రలన్నీ పూర్తి చేశారా? 12 జ్యోతిర్లింగాలు తిరిగేశామండి, అష్టాదశ శక్తిపీఠాలు తిరిగేశామండి, భారతదేశం అంతా తిరిగి వచ్చేసామండి, కాశీ రామేశ్వర యాత్ర కూడా అయిపోయిందండి. ఈ లిస్టులు చెప్పుకొని ఇట్లే ఉంటామా, లేదు భగవద్గీతలో చెప్పినటువంటి భక్తిని మనం అలవర్చుకుంటామా
అనేది ఆలోచించాలి. ఎన్ని దగ్గరకి తిరిగారు, ఎన్ని దగ్గరకి తిరిగితే ఏం ప్రయోజనం ఉంది? ఒకరోజు ఇంటికి ఎవరో ఒక భక్తురాలు ఇంటికి, ఆమె మహాభక్తురాలు పాపం, ఆమె ఇల్లు ఎట్లా ఉందో తెలుసండి. కొన్నింటికి సందులు ఉంటాయి, మీకు తెలుసు కదా. ఇప్పుడు మంగళం ఓం నమః శివాయ మంగళం మహామంగళం నకార మంగళం నాద బిందు కళాతీత దేవ మంగళం ఓం మంగళం ఓంకార మంగళం ఓం నమః శివాయ మంగళం సిద్ధ బుద్ధ ముక్త రూపాయ మంగళం ఓం మంగళం అభేదరహిత పరబ్రహ్మ మంగళం ఓం మంగళం ఓం నమః శివాయ మంగళం యా మంగళం యకార మంగళం యథా తత్వ పరిజ్ఞాన వేద్య మంగళం ఓం మంగళం ఓంకార మంగళం ఓం నమః శివాయ మంగళం ఓం నమః శివాయ మంగళం గౌరం కరుణావతారం సంసార సారం హృదయేంద్రహారం భవం భవాని महत्येनं शौरि कथमपि सहस्रेण शिरसा हर संक्षुध्यैनं भजति भसितो दूलनविधिम् अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमक